సౌత్ ఈస్ట్ ఏషియాలో థాయిలాండ్, కాంబోడియా మధ్య చిచ్చు రేగుతోంది. ఇద్దరి మధ్య సరిహద్దు వివాదం మరోసారి పేట్రేగిపోతోంది. ఓ పక్క థాయిలాండ్ వైపు 11 మంది మరణించారంట. దానిలో ఒక సైనికుడు కూడా ఉన్నారంట. మరో పక్క కాంబోడియా ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇరు వర్గాల వాళ్ళు వీళ్ళు స్టార్ట్ చేశారంటే వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పి థాయిలాండ్ వాళ్ళు కాంబోడియా పైన F-16 ఫైటర్ జెట్స్ వాడితే కాంబోడియా వాళ్ళు రాకెట్లు వాడుతున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య వాళ్ళ సరిహద్దు ప్రాంతంలో 6 ఇంపార్టెంట్ స్పాట్స్లో ఈ ఘర్షణలు చెలరేగుతున్నాయంట. ఇది ఎంత దూరం వెళ్తుందని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. అంతేకాదు దీని వెనకాల పెద్ద కథే ఉంది. ఇది ఒకసారి చూద్దాం. థాయిలాండ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఓ పక్క అక్కడ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఉంటుంది, అంటే రాచరికం ఉంటుంది. రాజు కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయినా రాచరికానికి అక్కడ చాలా వాల్యూ ఎక్కువ. అదేవిధంగా థాయిలాండే కాదు, ఆ చుట్టుపక్కల కాంబోడియా, లావోస్, వియత్నాం, మయన్మార్ ఈ దేశాలన్నింటిలో కూడా మనం చూస్తే కనుక మిలిటరీ అనే డామినేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మిలిటరీ పెత్తనం అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఈ చుట్టుపక్కల దేశాల్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా థాయిలాండ్లో కూడా మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే థాయిలాండ్, ఈ ప్రస్తుతం థాయిలాండ్ ఇదంతా ఈ ప్రాంతం లావోస్ కావచ్చు, వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, ఒకప్పుడు దీన్ని ఇండో చైనా అంటాం. ఇదంతా కూడా చాలా క్లోజ్ నిటెడ్ ప్రాంతం అనమాట. అయితే థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య బార్డర్ ఉంది. ఆ బార్డర్లో ప్రియ విహార్ అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. అది 11th సెంచరీ టెంపుల్. దాదాపు 900 సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు. అది శివ టెంపుల్. ఈ టెంపుల్ విషయంలో ఇద్దరికి గొడవ. అంటే ఈ బార్డర్లో ఈ టెంపుల్ ఎవరిది అనే దాని మీద థాయిలాండ్కి కాంబోడియాకి గొడవ. ఎప్పుడు గొడవ రైజ్ అయినా కొట్టుకుంటారు. మిలిటరీ వెళ్ళి కొట్టుకుంటా ఉంటుంది. ఇద్దరు మిలిటరీ కొట్టుకుని సోల్జర్స్ చనిపోతూ ఉంటారనమాట. అయితే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనేది కాంబోడియాకే చెందుతుందని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1962లో రూలింగ్ ఇచ్చింది. అయితే దాని తర్వాత 2008 సంవత్సరంలో ఈ ప్రియ విహార్ టెంపుల్ ఏదైతే కాంబోడియా, థాయిలాండ్ మధ్య బార్డర్లో ఉందో ఆ టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ వచ్చిందండి. ఆ వచ్చిన తర్వాత 2013లో మళ్ళా కొట్టుకున్నారు. ఈ టెంపుల్ మాదంటే మాదని చెప్పి, ఈ ప్రాంతం మాదంటే మాదని చెప్పి థాయిలాండ్ మరియు కాంబోడియా. ఆ టైంలో 20 మంది చనిపోయారు. మళ్ళా ఈ గొడవలు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఈ టెంపుల్ మాది, ఈ బార్డర్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతం మాది అని చెప్పి. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ ఈ దేశాలన్నీ కూడా వెల్ నిట్, అంటే చాలా ల్యాండ్ బౌండరీ చాలా క్లోజ్గా ఉన్న కంట్రీస్ అనమాట. ఇదంతా ఒకప్పుడు ఇండో చైనా ప్రాంతం. వీళ్ళ మధ్య ఇంకా చాలా బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిలో ఒక పెద్ద ఇష్యూయే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఇష్యూలోనే థాయిలాండ్, కాంబోడియా చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. దానిలో థాయిలాండ్లో స్ట్రాంగ్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంకొకసారి పెద్ద ఫైట్ జరుగుద్ది.